శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో లిఫ్ట్ లేదా ఎలివేటర్ మన ఇంట్లో మన గృహంలో పెట్టుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్ హౌసెస్ చాలామంది గృహం లోపల అయితే వంటగది పక్కన కావచ్చు, లేదంటే ఉత్తరంలో మధ్య భాగంలో కావచ్చు, కొద్దిగా వాయు భాగానికి కావచ్చు, బయటికి ఏర్పాటు చేసిన సాధ్యమైనంత వరకు మన ఇంటి లోపలికి లిఫ్ట్ పెట్టి బయటికి దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. తద్వారా మన గృహం తెలియకుండానే ఆ భాగం మనకి కట్ అయిపోయినట్టు ఉంటుంది. కట్ అవడం అంటే ప్రత్యేకంగా ఆగ్నేయం ఓ భాగం కట్ అవటం, లేకపోతే ఈశాన్యం ఓ భాగం కట్ అవటం, లేకపోతే వాయువ్యమో లేదా ఏదో భాగం మనకి లేకుండా ఉండటమే కాదు, మనం నిర్మాణం చేసుకునేటప్పుడు కూడా మనకి సంబంధం అంటే డైరెక్ట్గా మనకి సంబంధం లేకుండా ఏదైనా చేసినా కూడా అది గృహానికి కట్ అయినట్టే లెక్క. ఎందుకంటే మీరు ఏదైతే భాగంలో పెడుతున్నారో అది వంటగది కావచ్చు, లేకపోతే వంటగది పక్కన అంటే మధ్య భాగం, తూర్పు మధ్య భాగంలో కావచ్చు. ఎందుకంటే ఆగ్నేయం ఉన్నవాళ్ళు ఇమీడియట్గా స్టెప్స్ పైకి ఎక్కి రాగానే లెఫ్ట్లో స్టెప్స్, యువతల లిఫ్ట్ ఉంటుంది, స్పేస్ కూడా కలిసి వస్తుందని చెప్పి చాలామంది ఆ విధంగా చేస్తున్నారు. మనం చూసిన గృహాల్లో చాలా గృహాలకి అలా లిఫ్ట్ ప్రాసెస్ చేద్దాము ఫ్యూచర్లో అని ఏర్పాటు చేసినవి 10 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా అందులో అసలు లిఫ్టే పెట్టడం అనేది జరగలేదు. కాబట్టి ఎవరైనా కానీ లిఫ్ట్ పెట్టాలి అని నిర్ణయం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత స్పేస్ వదులుకోండి. అయితే ఉత్తర వాయువులో కావచ్చు, లేదంటే మన ఉత్తరం భాగం అనుకున్నప్పుడు మెట్లు అక్కడ పెట్టుకోండి, ఆగ్నేయంలో లిఫ్ట్ పెట్టుకోండి, ఈ విధంగా చేసుకోండి. కానీ మన గృహంలో వచ్చేటట్టు మాత్రం సాధ్యమైనంత వరకు లిఫ్ట్ని ఏర్పాటు చేసుకోకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. దీని పూర్తి వీడియోని మనం లింక్ కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాం. ఆ విధంగా చేయకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.